హలో అండి, అందరికీ నమస్కారం. ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ద్వాదశి. ఈరోజు మంగళవారం. ఈరోజు విశేషమైనటువంటి రోజు. ఉత్తరాషాఢ నక్షత్రంలో మంగళవారం కలిసి వచ్చింది. పైగా ద్వాదశి గడియలు. సాయంత్రం త్రయోదశి ఉంటుంది. ఈరోజు మహోత్తరమైనటువంటి రోజు. మనమందరం కూడా ఈరోజు భక్తి భావనలతో విశేషంగా నామమంత్రం జపించాలి. విష్ణు నామమంత్రం ఓం వాసుదేవాయ నమః అనే నామం కూడా ఈరోజు శక్తియుతమైనది. సాయంత్రం అయితే భైరవ మంత్రం చాలా శక్తియుతమైనది. ఈరోజు హరిహరులు ఇద్దరికీ సంబంధించినటువంటి రోజు కాబట్టి మనమందరం కూడా ఓం హరిహరాయ నమః అనే నామాన్ని జపించి ఇటు విష్ణువు మరియు శివశక్తిని ప్రకృతి నుండి పొందుదాం. హరిహరులు అనగా మనసు మరియు ఆలోచనలు, అదే విధానంగా శారీరకం మరియు అంతరంగం మరియు ఆత్మబలం, దైహిక బలం. మనందరికీ తెలిసిన గొప్ప విషయం ఏమిటంటే ఎప్పుడూ కూడా నిరాకార రూపమైనటువంటి పరమాత్ముడితో ఆత్మరూపం, అంటే ఆత్మకి రూపం లేదు కానీ శారీరకంగా రూపం పొందుతుంది. ఈ రూపంగా ఉన్న పరమాత్ముడితో ఈ ఒక ఆత్మరూపము మిలనం చేయడానికి, అంటే సంపర్కం పొందడానికి మనము సతత ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందరికీ మానవ జన్మ ముక్తి మార్గానికి ఒక ప్రధానమైనటువంటిది. ఈ మానవ జన్మలో మనం ఈ ఆత్మరూపం మానవ జన్మలో జన్మించిన తర్వాత పరమాత్ముడికి అంకితం చేసుకోవడానికి ప్రయత్నించాలి. పరమాత్ముడికి చూడండి, ప్రకృతిలో ఉన్న పరమాత్మ శక్తికి జననం మరణం అనేది ఉండదు. ఆత్మకి జనన మరణాల మధ్య ఆ ఒక శారీరక జనన మరణాల మధ్య ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మానవ శరీరం అనేది మనకి ప్రాప్తిస్తుందో అప్పుడు అది ముక్తి మార్గాన్ని ఎన్నుకోవడానికి సతత ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ మన మనసు, ఆలోచనలు, హరిషడ్వర్గాలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే పాపకర్మలను చేయించి మనతో ఆ ఒక జనన మరణాల మధ్య ఆత్మని బంధించేస్తూ ఉంటుంది. అందుకే ఈ యొక్క ముక్తి సాధన కోసం మాఘమాసంలో విశేషంగా హరిహరుల పూజ మరియు మహాశివరాత్రివి ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. ఈ యొక్క దాని నుండి దేవతలు, మానవులు మరియు మానవులందరూ కూడా భగవంతుణ్ణి పూజించే ఒక అద్భుతమైనటువంటి రోజు రేపు మహాశివరాత్రి. వాటి గురించి అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ముందుగా ఈరోజు హరిహరాయ నమః అనే నామమంత్రాన్ని జపిద్దాం. హరిహరుల యొక్క అనుగ్రహాన్ని పొందుదాం మరియు ఆత్మకి కావలసినటువంటి బలాన్ని పెంచుకుందాం. దీంతో ఏకాగ్రత పెరుగుతుంది. ఆత్మబలం పెరిగితే అప్పుడు సంకల్పాలన్నీ కూడా సిద్ధిస్తాయి. ఎప్పుడైనా కూడా ఎవరి ఆత్మకు బలం అనేది ఉండదో అప్పుడు వాళ్ళ సంకల్పాలు సిద్ధించవు. వాళ్ళు ఎంత పూజ చేసినా సిద్ధించదు. ఎప్పుడైతే ఆత్మబలం అనేటటువంటిది పెరుగుతూ ఉంటుందో అప్పుడే దృఢంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మబలం అధికంగా ఉంటుందో వాళ్ళు ఇలా చిటిక వేయగానే వాళ్ళ పనులు జరిగిపోతూ ఉంటాయి. అందుకే నిత్య ధ్యానం ఆత్మబలానికి అభివృద్ధికి మంత్రస్నానం అని అర్థం. ఇక ఈరోజు మహామంత్రం హరిహరాయ నమః కాబట్టి మంత్రబలంలో భాగంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఓం హరిహరాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో 108 సార్లు జపించడం వలన ఆ హరిహరుల యొక్క అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది. ఇక ప్రస్తుతం ద్వాదశి, సాయంత్రం త్రయోదశి, సాయంత్రం మహాప్రదోషము. ఈ శివరాత్రికి ముందు వచ్చే మాఘ ప్రదోషము శివరాత్రికి సరి సమానమైనటువంటిది, ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే ఎన్నోసార్లు చతుర్దశిలోనే ప్రతి నెల మాస శివరాత్రి చేస్తాం. మాఘమాసంలో వచ్చేది మహాశివరాత్రి ఆచరిస్తాం. అయితే ఉదయం త్రయోదశి ఉండి రాత్రి చతుర్దశి ఉంటే అది చాలా శ్రేష్టమైనటువంటిది మరియు చాలా శక్తియుతమైనది అని అర్థం. అలా రేపు ఉదయాన్నే కూడా మహాశివరాత్రి గడియలు త్రయోదశి నుండి చతుర్దశి లింగోద్భవ కాలం చతుర్దశిలో ఉంటాం. ఎంత అద్భుతమో ఇది. ఇలా రావడం అనేది చాలా శ్రేష్టం. రేపు అంటే అంత మహా అద్భుతం. అందువలన ఈరోజు సాయంత్రం వచ్చే మహాప్రదోషం, దీన్ని శివరాత్రికి సరి సమానము అంటూ ఉంటాం. అటువంటి గొప్ప రోజు కనుక రేపు అందరూ కూడా రుద్రాభిషేకాలు ఆచరించే విధానాలు కూడా ఉన్నాయి.
ఒక రోజుకి 8 యామాలు అంటాం. అంటే 3 గంటలకి ఒక్కొక్కటి, 3 గంటలకి ఒక్కొక్కటి. ఇలా ఒక్కొక్కటి 3 గంటలయినప్పుడు 8 మూడులు 24 అంతే కదా! 8 మూడులు 24 అని. అలా రేపు సూర్యోదయానికి ముందు ఒకటి, తర్వాత సూర్యోదయం అయిన తర్వాత ఎగ్జాక్ట్‌లీ 3 గంటలు మైనస్ చేసి ఇంకొకటి, తర్వాత 3 గంటలు మైనస్ చేసి ఇంకొకటి, అలా రేపు ఉదయం నుండి ఎల్లుండి ఉదయం లోపు ఈరోజు అంటే రేపు సూర్యోదయం నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు కూడా మనం 8 సార్లు శివుడికి గంగాజలంతో అభిషేకం చేస్తాం. ఆ శివుడికి అభిషేకం చేయడం అనేది మహోత్తరమైనటువంటిది. ఈ మహోత్తరమైనటువంటి శివనామము, మహోత్తరమైనటువంటి శైవశక్తి సాంప్రదాయం, మహోత్తరమైనటువంటి దివ్యమైన తపస్సు. ఇది ఎంతోమంది నీరు కూడా సేవించకుండా రాత్రి లింగోద్భవ సమయం వరకు ఉండి ఎల్లుండి మార్నింగ్ మళ్ళీ శివుడికి గంగా జలాన్ని సమర్పించి అభిషేకించి నీరును స్వీకరించే మహా తపస్సులు కూడా ఎంతోమంది ఉన్నారు. మనం ఈ కలియుగంలో ఈ ఒక ప్రాంతంలో ఉన్నవారు అంత కఠినమైన ఉపవాసాలు, కఠినమైన వ్రతాలను ఆచరించడానికి కాకపోయినప్పటికీ కఠినమైన భక్తితో ఆచరిస్తాం. నిష్కలమైన కఠినమైన భక్తితో అందరూ కూడా ఆచరించండి. రేపు మీరు ఏ ఆహారం తీసుకున్నా, తీసుకోకపోయినా ఎలా అయినా ఉండండి. కానీ మీరు రేపు ప్రకృతిలో జరిగేటటువంటి మార్పు, శిశిర ఋతువులో మనం ఉన్నాం. ప్రకృతిలో సూర్యుడు తన పథాన్ని మార్చుతారు. మరియు శిశిర ఋతువులో ప్రకృతిలో ఏం ఉత్పత్తి అవుతాయి? శిశిర ఋతువులో రేపటి నుండి అమావాస్య నుండి చిగురు అంటాం. చిగురు అంటే వృక్షాలు. ఇవన్నీ కూడా నవచైతన్యం సంతరించుకుంటాయి. వాటి నుండి చిన్న చిన్న మొక్కలు, చెట్లు ఇవన్నీ కూడా చిగురిస్తాయి. అంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న మొలకలు, వనస్పతులు అవన్నీ కూడా ఈ అమావాస్య నుండి చిగురించడం మొదలు పెడతాయి. అందుకే శిశిర ఋతువు అన్నది అలా మొదలవుతుంది రేపటి నుంచి. రేపు ఎల్లుండి నుంచి ఈ ఒక చైతన్యం ప్రకృతిలో మార్పు ఉంటుంది. ఏదైతే వస్తుందో ఆ మార్పు అనేది అదే విజ్ఞానంగా మన పూర్వీకులు రేపంతా మనం జాగరణ చేసి శివ ధ్యానంలో ఉన్నట్లయితే మన మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వైపు ఈ ఒక భక్తి మార్గాన్ని ఈ ఒక మూలాధారం నుండి సహస్రారం వైపు మన శరీరంలో అద్వితీయమైనటువంటి శక్తి అనేది ఆవిర్భవించి చిగురు అంటే అవి ఆవిర్భవించి అవి 1 సంవత్సరం వరకు వచ్చే ఎనర్జీని పెరుగుతూనే ఉంటాయి. మనం ఏం చెయ్యాలి? భక్తి అనే నీరు పోసి, శ్రద్ధ అనేటటువంటి ఎరువును వేస్తూ, భగవంతుడు అనేటటువంటి ఒక పంచభూతాలని ఆకర్షిస్తూ ఉన్నట్లయితే ఆ శక్తి రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆత్మబలం పెరుగుతుంది. ఆత్మబలం పెరిగితే అప్పుడు మీరు సంకల్పం చేసింది ఏదైనా సరే సిద్ధిస్తుంది. ఇంత గొప్ప విజ్ఞానం దీని వెనుక దాగి ఉంటుంది. కాబట్టి రేపు మహాశివరాత్రి విశేషమైనటువంటి రోజు. శైవ భక్తులు సంవత్సరం మొత్తం ఎదురు చూస్తూ ఉండేటటువంటి ఒక పర్వదినం. జీవితంలో ఈ మహాశివరాత్రిని ఒక్కటి గురించి తెలుసుకోండి. పురాణాల ప్రకారం మహాశివరాత్రిని దేవతలు, మానవులు, దానవులు ముగ్గురు ఆచరిస్తారు. ఎందుకంటే భూతనాయకుడు శివుడు కదా. రాక్షసులు కూడా ఈ శివుణ్ణి ఆరాధిస్తారు. పాతాళ లోకంలో అపారమైనటువంటి శివభక్త రాక్షసులు ఉంటారు. వాళ్ళు భూమికి ప్రమాదం చేస్తారని చెప్పి వాళ్ళని పాతాళంలోనే ఉంచేశారు. అటువంటి శైవ భక్తులు చాలామంది ఉన్నారు. అలా భక్త ప్రహ్లాదుడు కూడా రాక్షసుల వంశస్థుల్లో జన్మించినటువంటి వారే. ఇంకా హిరణ్యాక్షుడు, అదేవిధంగా బలి చక్రవర్తి వాళ్ళ కొడుకే కదా, అందుకే అతన్ని కిందికి పంపించేశారు. ఆయన కూడా మహావిష్ణు భక్తుడు, మహాశివభక్తుడు కూడా. ఇలా ఎంతోమంది శివభక్తులు ఉన్నారు, మంచివారు కూడా ఉన్నారు. అదే విధానంగా రేపు 3 లోకాలలో కూడా ఏకకాలంలో పూజలు జరుగుతూ ఉంటాయి. మనకి మనుషులకి మాత్రమే 365 రోజులు ఒక సంవత్సరం. అయితే దేవతలకి ఆ 365 రోజులు ఒక్క రోజుగానే పరిగణిస్తారు. అందుకే రేపు విశేషంగా మనం 8 యామాల పూజను ఆచరిస్తాం. మొదటి యామం ప్రారంభకాలం రేపు ఉదయం 6 నుండి 9 గంటలు మధ్యకాలం. ఈ కాలంలో శివుడికి గంగాజలంతో అభిషేకం చేయాలి. గంగాజలంతో అభిషేకం అంటే శుద్ధమైన నీరు అధికంగా సమర్పించుకుని శివ అంటే ఇక భగవంతునికి సమర్పణం అవుతుంది. తర్వాత 9 నుండి 12 మధ్యలో ఒక రుద్రాభిషేకం. ఇది రెండో యామకాలం అంటాం. ఆ సమయంలో
పరమేశ్వరుడికి బిల్వదళాల అభిషేకం, నీటిలోనే బిల్వదళాలు వేసి అభిషేకానికి ఆ బిల్వదళాలు సమర్పించుకొని ఆ నీటితో చేయాలి. ఇది రెండో యామంలో విశేషంగా భగవంతుడికి సమర్పించుకునేటటువంటి పూజ. ఇక మూడో యామం మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటలు ఈ మధ్యలో అక్షింతలతో అభిషేకం, అంటే భగవంతుడికి గంధాక్షతలు తయారు చేసి వాటిని నీళ్ళల్లో వేసి అభిషేకం చేయాలి. అక్షితాభిషేకం, అక్షతలు సమర్పించి నీరు పోయడం అన్నమాట. ఇది మూడో యామంలో చేసే శ్రేష్టమైనటువంటి అభిషేకం. ఇక నాలుగవ యామం 3 నుండి 6 సమయంలో భస్మము, విభూది, అంటే విభూదిని నీళ్ళల్లో కలిపి వాటితో అభిషేకం చేయాలి. ఇది 4వ యామం. 5వ యామం రేపు సాయంత్రం 6 గంటల మధ్యలో ఈ సమయంలో మనం ఆచరించాల్సింది గంధము. గంధాన్ని తీసి నీళ్ళల్లో కలిపి శివలింగానికి సమర్పించుకోవాలి. పరమేశ్వరార్పణమస్తు అని పరమేశ్వరునిపై ఏకాగ్రత పెట్టాలి. ఇది 5వ యామం. ఇక 6వ యామం రేపు రాత్రి 9 నుండి 12 గంటల వరకు. ఈ సమయం అత్యంత శ్రేష్టమైనటువంటిది. దేవదానవ మరియు మానవులు ఏకకాలంలో పూజించేటటువంటి వేళ అది. దేవతలకి, మానవులకి, దానవులందరికీ కూడా అత్యంత శ్రేష్టమైనటువంటిది. 14 లోకాలలో కూడా ఆ సమయంలో శివారాధన జరుగుతూ ఉంటుంది. నిరాకార స్వరూపుడికి ఈ ఒక ఆత్మలింగ రూపంగా మనము అర్చిస్తూ ఉంటాం. ఆత్మలింగ రూపంగా అర్చిస్తాం. అంటే విశేషమైనటువంటి రోజు కాబట్టి ఈ సమయంలో తప్పకుండా అందరూ కూడా ఖచ్చితంగా అభిషేకం చేసుకోవాలి, పూజ చేసుకోవాలి. ఈ ఒక కాలము 6వ యామం 9 నుండి 12 గంటల సమయం, లింగోద్భవ సమయం అంటాం. ఇదే ఈ కాలాన్నే. ఈ ఒక సమయంలో జాగ్రత్తగా, అంటే 6వ యామం విశిష్టమైనటువంటిది. ఈ సమయంలో తేనెని అభిషేకం చేయాలి. మధు అత్యంత శ్రేష్టమైనది. మధుపర్కం, మధు స్నానం గంగాజలానికి సరిసమానం అంటాం. అదే విధానంగా తేనెతోనే అభిషేకం చేయవచ్చు, లేదంటే తేనెని నీళ్ళల్లో కలిపి ఆ నీటితో అభిషేకం చేయవచ్చు. అది 6వ యామంలో చేసేటటువంటి గొప్ప పూజ. ఇక 7వ యామం రాత్రి 12, అంటే 7వ యామం ఇది. దీన్ని మానవులు పూజించే కాలం అంటాం. కాబట్టి అందరూ కూడా రేపు జాగరణ ఉండి రేపు రాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవ సమయంలో 6వ యామం పూర్తయి 7వ యామంలో ప్రారంభమవుతుంది. ఆ కాలం 7వ యామం. ఈ యామము అంటే ఆత్మ సాక్షాత్కారం జరిగే సమయం, ఆత్మ పరమాత్మ మిలనం జరిగే కాలం అంటాం దీన్ని. చాలా చాలా శక్తియుతమైన సమయం అది. 12 నుండి 3 గంటల వరకు ఈ సమయంలో జరిగేది పచ్చ కర్పూరం ఉంటుంది కదా, పచ్చ కర్పూరం, దాన్ని పౌడర్ చేసి నీళ్ళల్లోకి వేసి అభిషేకం చేయాలి. కర్పూరం అగ్నితత్వం మీకు తెలుసు కదా, మరియు వాసనాతత్వం గుమగుమలు వస్తూ ఉంటుంది. ప్రాణవాయువు మరియు అగ్నిస్వరూపమైన ఆత్మ దాని ప్రతీకం. ఆ సమయంలో వాటిని కలిపి అభిషేకం చేయాలి. తరువాత ఆఖరి యామం రేపు రాత్రి 3 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు 8వ యామం. ఇంకా దీంతో కంప్లీట్ అవుతుంది. ఈ సమయంలో తైలాభిషేకం చేయాలట దేవుడికి. నువ్వుల నూనెతో అభిషేకం, అది కానప్పుడు కాస్త నువ్వులు నీళ్ళల్లో వేసి తిలస్నానం, అంటే ఈ తిలస్నానంతో శివరాత్రి సంపూర్ణమవుతుంది, మనకి పూర్ణ ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఇలా వేదంలో చెప్పబడింది. ఇలా కాదు మేము అన్నీ ఒకేసారి చేసేస్తాం అనుకున్నప్పుడు ఈ 8 పదార్థాలను శివుడికి సమర్పించుకోవడం కూడా అత్యంత శ్రేష్టమైనటువంటిదే. ఇక దివ్యమైన యోగక్షేమం. శివానుగ్రహంతో ఆటంకాలు తొలగిపోయేందుకు ఈరోజు సాయంత్రం చేతిలో విభూతిని పట్టుకుని శివతాండవ స్తోత్రాన్ని పఠించాలి. అనంతరం ఆ విభూతిని నుదుటన ధరించాలి. రుణబాధల నుండి విముక్తికై పరమేశ్వరుణ్ణి చెరుకు రసంతో అభిషేకించాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.